హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. శుక్రవారం నాడు వీడియోని నేను ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. నిన్న ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. చలి అయితే చాలా ఎక్కువగా ఉందండి. పండగ వరకు అసలు చలి ఇంకా ఎక్కువ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చలి ఎక్కువగానే ఉండొచ్చు నాకు తెలిసి. నేనైతే మార్నింగ్ లేచి దీపం అయితే పెట్టుకున్నాను. మా అబ్బాయి కూడా మార్నింగ్ లేచాడండి. వాడికి స్కూల్స్ ఎక్కువ చలి ఉందని సెలవిచ్చారన్నమాట. ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి కాబట్టి కొంచెం లేట్గా లేచినా పర్వాలేదని మా అబ్బాయి కూడా 8:30కి అలా లేచాడండి. లేచి స్నానం అన్నీ చేసేసి కూర్చున్నాడనమాట చదువుకోవడానికి. వాడికైతే నేను ఇలా బ్రెడ్ టోస్ట్లా చేసేసి ఇచ్చేసాను టిఫిన్ కోసం. 10కి 10:15 అలా స్టార్ట్ అవుతాయండి క్లాసెస్. లంచ్ చేసే ముందు ఏదైనా సరే పండగ కోసం ఏదైనా నిన్నైతే సున్నుండలు చేశానండి. ఈరోజు ఏమైనా చెయ్యాలి అని అనిపించింది. మాకైతే ఇక్కడ మైసూర్పాకు అస్సలు దొరకదనమాట. అందు గురించి మైసూర్పాకు చేద్దాం అనుకుని ఒక చిన్న కప్పుడు శనగపిండి తీసుకున్నాను అనమాట. ఆ శనగపిండి శుభ్రంగా జల్లించేసుకోవాలి. ఉండలు ఉంటే మైసూర్పాకు బాగా రాదండి. అందుకే ఉండలు లేకుండా శుభ్రంగా జల్లించేసుకోవాలన్నమాట. ఇలా టైం పట్టినా సరే ఇలా జల్లించుకుని చేస్తేనే బాగుంటుందండి. మైసూర్పాకు 2 రకాలుగా చేయొచ్చు. శనగపిండి వేచి ఒక రకంగా చేస్తామండి. నేనైతే ఎప్పుడు శనగపిండి వేచకుండా ఇలా చేసేస్తాను అనమాట. ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. చలికి చూడండి నెయ్యి కూడా చాలా గడ్డ కట్టేసింది అసలు. అందుకే నేను కొంచెం కరిగించిన నెయ్యి అందులో వేసుకుని 2 కలిపేసి ఇలా రాసాను అనమాట. ఇలాంటిది ఉంటే మైసూర్పాకు షేప్కి చాలా బాగుంటుందండి. మైసూర్పాకు బాగా ఇందులో వేసేసుకుంటే మంచి షేప్లో అయితే వచ్చేస్తుంది అనమాట. దీంతో బ్రెడ్ అయినా చేసుకోవచ్చు. దీనికైతే నేను ఇలా నెయ్యి అంతా కూడా ఇలా రాసేసానండి. రాసేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందే ఇది రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనం మైసూర్పాకు అయిన తర్వాత వెంటనే వేసేయాలి కదా, అందు గురించి మాట. అప్పుడు చేద్దాము అనుకుంటే మైసూర్పాకు పాడైపోతుంది. అందు గురించి నేనైతే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, 2 కప్పుల పంచదార అయితే తీసుకోవాలి. అదే కప్పుతో 1/4 కప్పు నెయ్యి, ఇంకొక కప్పు నూనె తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఒక పక్క నెయ్యి నూనె కలిపి వేడి చేసేస్తూ ఉండాలండి. ఇంకో పెనం పెట్టుకుని అందులో కొంచెం ఇందాక మనం కొలుచుకుని ఉంచుకున్నాం కదా 2 కప్పుల పంచదార వేసుకుని కొంచెం నీళ్ళైతే చాలా తక్కువ వేసాను అనమాట. ఒక పావు వంతు నీళ్ళు వేస్తే సరిపోతుంది. మనం తీసుకున్న పంచదారకి పావు వంతు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. తొందరగా పాకం వచ్చేస్తుంది. ఎక్కువ నీళ్ళు వేస్తే పాకం రావడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది అన్నమాట. అందు గురించి లైట్గా తీగపాకం వస్తే సరిపోతుందండి. పంచదార వేసుకుని అలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. ఇది కొంచెం మరుగుతోంది. మరిగిన తర్వాత శుభ్రంగా కలిపేసుకోవాలి. మాకైతే మైసూర్పాకు అస్సలు దొరకదండి. మా ఇంట్లో అందరికీ ఇష్టమైన స్వీట్ మాట మైసూర్పాకు. అందు గురించే నేను పెళ్ళైన తర్వాత మైసూర్పాకు అయితే నేర్చుకున్నానండి. కాజాలు కూడా దొరకవు మాకు. కాజాలు మైసూర్పాకు 2 కూడా దొరకవు. ఈ పాకం కొంచెం మరీ గట్టిగా అయిపోయిందని ఇంకొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. మరీ పాకం గట్టిగా ఉన్నట్లయితే తీగపాకం కంటే ఎక్కువగా వచ్చినా కూడా అంత బాగుండదు. ఒకసారి తీగపాకాన్ని మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, తీగపాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం డైరెక్ట్గా నేనైతే పిండి వేసేస్తున్నాను. ఒకవేళ ఇలా డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుందని భయం ఉన్నవాళ్ళు నూనె నెయ్యి మరిగిస్తున్నాం కదా, మరిగించకముందే కొంచెం నూనె నెయ్యి ఈ పిండిలో కలిపేసుకోవచ్చండి. అలా చేసుకున్నా బాగానే ఉంటుంది. నాకైతే ఎక్కువ అలవాటు ఉంది కండి, అందు గురించే నేను ఇలా అయితే వేసేసాను అనమాట. ఒకవేళ చిన్న చిన్న ఉండలు ఉన్నా ఏం పర్వాలేదండి. మనం మళ్ళీ వేడి చేసిన నూనె వేస్తాం కదా, ఆ ఉండలన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుతూ కొంచెం నూనె నెయ్యి ఆల్రెడీ ఇప్పుడు మరిగిపోయింది, బాగా మరిగిందండి. అది అలా కంటిన్యూగా మరుగుతూనే ఉండాలి. పక్కన ఇంకొక పక్క పెట్టి ఇప్పుడు దాన్ని మనం కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. అది కొంచెం అలా పొంగుతున్నట్టుంది కదండి, ఆ పొంగు కొంచెం తగ్గేసరికి మళ్ళీ మనం కొంచెం వేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే మైసూర్పాకు చాలా గొల్లగా వస్తుంది, చాలా బాగుంటుందండి. మన దగ్గర ఉన్న నూనె నెయ్యి మనకు తెలిసిపోతుందండి వేస్తున్నప్పుడు. మనం వేసిన నెయ్యిని వదిలేస్తూ ఉంటుంది కదా ప్యాను, అప్పుడు తెలిసిపోతుంది అన్నమాట. ఇంకా అవసరం ఉంది, ఇంకొంచెం వేయాలి. ఇంకొకసారి వేస్తున్నాను అండి. చూడండి, మీదని ఇలా మాడుతున్నట్టు మీదకి ఇలా వస్తున్నది కదా బ్రౌన్ కలర్లో. నూనె బాగా వేడెక్కిపోయింది అన్నమాట. ఈ మైసూర్పాకు కూడా వేడిగా ఉంది, ఇంకా రెడీ అయిపోయినట్టే మాట. చూడండి, ఇప్పుడు దీన్ని మనం వెంటనే ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి మళ్ళీ విడిగా వేసేసుకుని ఈసారి ఒకసారి ఇలా కలిపేసుకుని జస్ట్ అలా వేసేయాలన్నమాట. వేసేస్తే సరిపోతుందండి.
చూడండి ఇలా వస్తుంది. ఇది మీదకి పొంగుతున్నట్టు ఉంటుంది కదా! అందు గురించి ఇందులో కొంచెం పంచదార వేయాలన్నమాట. ఇలా పంచదార వేయడం వల్ల అది మీదకి రాకుండా అలా అడ్జస్ట్ అయిపోతుంది. చూడండి ఇంకా ఉడుకుతున్నట్టే ఉంటుంది. కానీ ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలండి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసుకుందామంటే బాగా కట్ అవ్వదన్నమాట. ఇలా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేస్తున్నాను నేను. అయినప్పటికీ అది కొంచెం గట్టిగా అయిపోయిందండి అప్పుడే. అంటే ఇది చాలా తొందరగా గట్టిపడిపోతుంది. కటింగ్ అయితే మాత్రం వేడి మీద ఉన్నప్పుడే చేసేసుకుంటే బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత అయితే మనం కట్ చేసిన షేప్ రాదన్నమాట. అందు గురించి నేనైతే కట్ చేసేసిన తర్వాత వెంటనే ఇంకొక దాంట్లో వేసేసానండి. అలా చేయకుండా ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోండి. ఒక అరగంట అయినా సరే చల్లారితే చక్కగా మంచిగా షేప్స్ వస్తాయన్నమాట. నేను ఏం చేశానంటే లోపల ఇంకా వేడిగానే ఉంది. బయట కట్ చేసినప్పుడు గట్టిగా అయిపోయింది కదా అని చెప్పి వెంటనే తిరిగేసేసానమాట. దానివల్ల వెనకాల కొంచెం ముక్కలు కొంచెం బాగా రాలేనట్టు అనిపించిందండి. కానీ బాగానే వచ్చాయండి ముక్కలన్నీ కూడా. నేనైతే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి ఇలా ముక్కలన్నీ సెట్ చేస్తే చాలా బాగా వచ్చాయండి. మైసూర్పాక్ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. మీకు కనుక నేను చేసిన ఈ మైసూర్పాక్ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక్క లైక్ అయినా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఇంకెవరికైనా కూడా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.